హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో ఒక చిన్న టెంపుల్ అండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అది చిన్న లోవా అండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి తప్పకుండా. ఈ ఆషాఢ మాసంలో చాలామంది వెళ్తూ ఉంటారండి. మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి అక్కడే వన్ డే ఉండి కుక్ చేసుకుని రావచ్చు. అంత చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. పసలపూడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ అనేది ఉంటుందండి. మనకు వెళ్తుంటేనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళాక ఇంకా బాగుంటుంది. మనం వెళ్ళేది రామచంద్రపురం నుండి పసలపూడి సైడ్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ అనేది కనిపిస్తుందండి. లోవా అమ్మవారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లోపడేలా అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ దర్శనం చేసుకుని మనం ఆ పక్కనే చిన్న రూట్ ఉంటుంది. సో వీడియోలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఆ రూట్ ద్వారా మనం లోపలికి వెళ్తే చిన్న లోవ అనేది వచ్చేస్తుందండి. తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ అక్కడే ఉంటుంది. మనకి బయటికి ఏం కనిపించకపోవచ్చు, బట్ లోపల మాత్రం చాలామంది జనం అనేది ఉంటారు. సో ఈ వీడియోలో చూసేయండి. జస్ట్ లోపలికి 1 కిలోమీటర్ ఉంటుందండి అంతే. సో చూస్తున్నారు కదా, బైక్ మీద వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలండి. ఎందుకంటే రోడ్ కొంచెం బాగోదు. కొంచెం ఈ టైం ఒకటి వర్షాలు ఒకటి వస్తూ ఉంటాయి కదా. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ మనం అమ్మవారికి అనేది నైవేద్యం అనేది పెట్టాలి కదా. సో మనం పూర్ణం బూరెలు అనేవి నైవేద్యం పెట్టాలి. సో పూర్ణం అనేది ఇంటి దగ్గరే రెడీ చేసి తెచ్చుకోవాలి. మనం డైరెక్ట్గా బూరెలు అనేవి ఇంటి దగ్గర వేసి తీసుకురాకూడదండి. అమ్మవారి గుళ్ళోనే వేసి నైవేద్యం అనేది పెట్టాలి. అందుకోసం మేమైతే అన్నీ రెడీ చేసుకుని ఇక్కడ తెచ్చుకొని మేము ఒక రూమ్ అనేది తీసుకున్నామండి. టెంపుల్ పక్కనే తీసుకున్నాము. పిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే బయట కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదా. అక్కడ చిన్న చిన్న రూమ్స్ అనేవి ఉంటాయండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే టెంపుల్ పక్కన ఉన్న రూము అయితే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది. మేమైతే అక్కడే తీసుకున్నామండి. సో మేము తెచ్చిన ప్రసాదంతో బూరెలు అవి వేసి మేము తెచ్చిన నైవేద్యాలన్నీ అమ్మవారికి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశామండి. చాలామంది కోడి మేకను కూడా కోసుకుంటూ ఉంటారు. మేమైతే కోడిని తీసుకెళ్ళాము. అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడే కుకింగ్ చేసుకొని తినాలండి. మనకి ఫుడ్ టేస్ట్ అయినా ఆర్ మనం ఉండే ప్లేస్ అయినా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ మనం ఉండి తినడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ రిఫ్రెష్ కూడా అవుతుంది. ప్లేస్ అంత బాగుంటుంది. మీకు ఇప్పుడు టెంపుల్ కూడా చూపించేస్తాను, చూసేయండి. శ్రీ తలుపులమ్మ తల్లివారి ఆలయం పసలపూడి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెనక ఒక పెద్ద చెట్టు అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. మనం అక్కడ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్లో అమ్మవారు అనేది ఈ విధంగా ఉంటారండి. మనకి అమ్మవారు స్వయంభూ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు అనేది ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి అటాచ్ చేసి ఉంటాయి విగ్రహాలు అనేవి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా, వీడియో మొత్తం టోటల్గా చూసేయండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఒక్కసారైనా విజిట్ చేయాలి మీరు కూడా. దర్శనం అనేది బాగా జరిగిందండి మాకైతే. సో దర్శనం అయిన తర్వాత మనం ఫుడ్ అనేది అక్కడే కుక్ చేసుకుంటాం కాబట్టి సో అందరితో కలిసి హ్యాపీగా తినేసి ఒక 1-2 అవర్స్ అనేది టైం అనేది ఉంటుందండి. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడే ఎంజాయ్ చేసి కొంతసేపు మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఆ రోజైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్లాన్ చేసుకోండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.